మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. కానీ ఎవడు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా మారని ఒకే ఒక్క మనిషి ఎవడైనా ఉన్నాడంటే అది ఒకే ఒక్క వింత జీవి, ఆర్జీవి. హలో ఆర్జీవి, నమస్తే. ఇప్పుడు మీరు నమస్తే చెప్తే నేను మీకు నమస్కారం చెప్పాలా? నో, నేను చెప్పను. ఎంత దచ్చినా పులుపు చావలేదు. ఇలాంటి పాత ముతక సామెతలంటే నాకు పరమ అసహ్యం. ఏయ్ అత్తపూర్, మాదాపూర్, ఏయ్ ముదినేపల్లి. ఇప్పుడు ఊరి పేర్లు చెప్తే అత్తాపూర్లో అమృత ఉంది, మాదాపూర్లో మాధవి ఉంది, ముదినేపల్లిలో ముంతాజ్ బేగం ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ ఎందుకు గుర్తు చేస్తున్నావు నాకు? అరే మెంటల్, నిన్న అసలు మనిషి అన్న వాడిని చెప్పుతో కొట్టాలి. ఆ లెక్కన ఫస్ట్ కొట్టుకోవాల్సింది మీకు మీరే. అబ్బా కాస్త మెల్లగా మాట్లాడు, ఆ వాడ్కా కంపు భరించలేకపోతున్నా. మందు కంపు గురించి మీరు మాట్లాడుతుంటే నాకు పిచ్చగా నవ్వాల్సింది. నువ్వు భలే ఉన్నావురా సామి. సరే ఇవన్నీ కాదులే కానీ అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. నేను ఆల్రెడీ కోటరేసి నీ ముందు కూర్చున్నా. ఇది దిగేలోపు మ్యాటర్ ఏంటో చెప్పేదేముంది? బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందిగా జైలు వాతావరణం. అడ్డమైన కోతలు కూసే నీది అసలు నోరేనా? అడ్డమైన ట్వీట్లు రాసే నీ చెయ్యికి అసలు సిగ్గులేదా? అయినా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, రాత మంచిదైతే గీత మంచిగా ఉంటుంది. నా నోరు మంచిది కాదు, ఈ ఊరు మంచిది కాదు. నా రాత సంగతి పక్కన పెట్టు. ఇంతకీ ఆ గీత ఎవరు? ఒరే కామాందుడా, గీత అంటే అమ్మాయి కాదురా, జఫా. ఇప్పుడు నువ్వు ఓసలు లెక్క పెడుతున్నావు కదా, ఆ గీతరా, నుదుటి గీతరా నేను అన్నది. ఓ ఇదా, నాకు ఇదంతా కొత్త ఎక్స్పీరియన్స్ కదా, నాకు భలే థ్రిల్లింగ్ గా ఉంది. ఏంటి చెప్పకూడదు నడవా? పంచభక్ష పరమాన్నాలతో ప్లేట్లలో ఇస్తరాకుల్లో మనం ఎప్పుడైనా ఎక్కడైనా తినొచ్చు. కానీ ఇలా చెప్పలో నీరు కారిపోయిన అన్నం తినడంలోనే ఉంది అసలు మజా. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. అయినా నీకు భయం లేదు అన్నోడివి పోలీసులకు దొరకకుండా ఫోన్ ఎందుకు ఆఫ్ చేశావు? నాకు పవన్ కళ్యాణ్ లా కొంచెం తెక్క ఉంది, దానికో లెక్క ఉంది. ఏడ్రా నక్కకి నాగలోకానికి పోలిక. పడిన కెరటంలా పడిపోయి మళ్ళీ 21 సీట్లతో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యి జనాల నీరాజనాలు అందుకుంటున్న పవన్ ఎక్కడ? ట్విట్టర్లో అడ్డమైన కోతలు కూసి ఫోటోలు మార్పింగ్ చేసి మనుషుల మనోభావాలు దెబ్బతీసి అందరితో చీకొట్టించుకుని చెప్పకూడదు తింటున్నా నువ్వెక్కడ? ఇప్పుడు నా బతుకు నా ఇష్టం, నేను ఎలా ఉండాలో నాకు నచ్చినట్లుగా నేను ఉంటా. పోలీసులకు దొరకకుండా చేశా అంటే నాకు అదొక సరదా. నీ సరదా తీర్చేస్తారుగా. ఆఫ్ కోర్స్ అది కూడా చెప్పలేని మధురానుభూతి. ఇన్నాళ్ళు సుఖాలు మాత్రమే చూసిన ఈ ఆర్జీవి ఇప్పుడు కష్టాలను చూస్తూ వాటిని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏడవలేక నవ్వుతున్నట్లుంది నువ్వు చెప్పింది. ఇప్పుడు నేను చెప్పేవేంటో నాకే సరిగా అర్థం కావు, ఇంకా నీకెలా అర్థమవుతాయి? ఈ విషయం తెలియక నన్ను చాలా మంది ఒక దేవుళ్లాగా భావిస్తూ నన్ను ఆరాధిస్తున్నారు నా అభిమానులు. ఒరే రాక్షసుడా, నువ్వే ఇలా ఉన్నావంటే ఇంకా నిన్ను అభిమానించే వాళ్ళు ఏ రేంజ్ లో ఉంటారో ఊహిస్తుంటేనే భయం వేస్తుందరా. సమాజానికి మీరు అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఆముదాల వలస మంచి, మమత, సభ్య సమాజం, ఆదర్శం, నీతి, ఖ్యాతి ఇవన్నీ నేను ఎప్పుడో పక్కన పెట్టేశాను. ఇప్పుడు నాకు కావలసింది మందు, విందు, పొందు. ఇదేగా నీ గోల? ఆ 3 ఉంటే చాలు, నాకు ఈ ప్రపంచంతో పని లేదు. డ్రైనేజీ నోరేసుకుని నోటికొచ్చినట్లు వాగితే ఇదిగో ఇలా బొక్కలో కూర్చుని జీవితాంతం ఏడుస్తావు. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి మందు, విందు, పొందు? ఈ చట్టం గురించి నాకు బాగా తెలుసు. మనిషికి వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నేను బొక్కలో ఉన్నా మళ్ళీ 4 రోజులకి బయటికి వచ్చేస్తా. సో నాకేం ప్రాబ్లం లేదు. స్వేచ్ఛ ఉంది కదా అని ఇంకొకరి మనోభావాలు గాయపరిచేలాగా మాట్లాడి అందరి దృష్టిలో చెడవుతున్నావని గుర్తించవా నువ్వు? అసలు మంచి చెడు అనే మాటలు నా డిక్షనరీలోనే లేవు. నీ బూతు డిక్షనరీ గురించి ఇప్పుడు ఏం చెప్పకు. కానీ ఒకప్పట్లాగా అన్ని రోజులు ఒకలా ఉంటాయని అనుకోకు. లోపల భయం పెట్టుకుని పైకి ధైర్యంగా ఉన్నట్లు నటించకు. వాట్? భయమా? నాకా? నేను అసలు దేనికి భయపడను. ఆ భయం ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు.
ఈ విషయం ఎవరికైనా చెప్పు, నాకు చెబితే నేను ఊరుకోను ఉండ్రాజవరం. ఊరుకోకపోతే నిక్కర్లో ఉన్న జంతికలు నలుపుకో, అదేదో సినిమాలో ఎంఎస్ నారాయణ లాగా. ఇంతకీ నేను ఎక్కడ భయపడ్డాను చెప్పు. ఏయ్, వ్యూహం సినిమా తీసిన తర్వాత నేను ఇక రాజకీయాల మీద సినిమాలు చేయను అన్నావా లేదా? అంటే అది నాకు రాజకీయాల మీద తీయాలనే ఆలోచన పోయింది, అందుకే అన్న. వారిని వేషాలు. మరి ఎవరికి భయపడినని చెప్పే నువ్వు పోలీసులకు భయపడి ఫోన్ ఎందుకు ఆఫ్ చేశావు? ఇందాకే చెప్పాను కదా, నాకు అందులో ఒక సరదా ఉంది. పోలీసులు నా కోసం గాలిస్తూ ఉంటే అది నేను న్యూస్లో చూసుకుని సంబరపడాలి. నేను ఎక్కడ దొరకకుండా ఉండాలి అనేది నా మనసులో ఉన్న ఒక రకమైన పైశాచిక ఆనందం. పుట్టకాలో మటక ఏం కాదు, ఓకలో ఏక అంతకన్నా కాదు. యా ఏయ్ ఏయ్ ఏయ్, నా దగ్గర ఎందుకు జఫా నటిస్తావు? నిన్ను పోలీసులు పట్టుకెళ్లి లాఠీలు ఎక్కడి నుంచి తోస్తారోనని నీ డ్రైనేజీ బ్రెయిన్ నిన్ను భయపెట్టింది కదా జఫా. ఇంకా దబాయించాలని ఎందుకు చూస్తావు? చెప్పినంత వరకు చాలే గాని, అదిగో పోలీసు బాబాయిలు నీ కోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళు. చూశారుగా, ఇది ఇవాల్టి మన షో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ జఫా రాకేష్ మాస్టర్. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.